ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు దుబ్బాక నియోజకమైన మండల కేంద్రం మిడిదొడిలో ఉన్నాము. మిడిదొడిలోని స్థానిక మార్కెట్ కమిటీ గోదాంలో ఉన్నాము. రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు సుమారు మార్కెట్కు తెచ్చి మొక్కజొన్నలు తెచ్చి 21 రోజులు గడిపినప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయలేదు. రాత్రి కురిసిన అకాల వర్షానికి ఎంతోమంది రైతుల ఇక్కడ ఎంతో విత్తనాలు పూర్తిగా నానిపోయి దెబ్బతిన్నాయి. ఇంతవరకు ఇక్కడికి అధికారులు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. ఈ 21 రోజుల నుంచి పోసినా కూడా ఇంతవరకు మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులను పరామర్శించడం కాలేదు. ఎప్పుడు కొనుగోలు చేస్తున్న అడగడానికి కూడా రైతులు వారిని అడగడానికి వీలు లేకుండా మార్కెట్ కమిటీ సిబ్బంది కానీ అధికారులు ఇంతవరకు రాలేదు. ప్రస్తుతం ఇక్కడ వర్షం కురుస్తుంది. వర్షంలో ఉన్నాం మేము. ఈ వర్షానికి రైతు మొత్తం అతలాకుతలం అవుతున్నారు. ఇంతవరకు మార్కెట్ కమిటీ చైర్మన్ల ఇంతవరకు ఈ మార్కెట్ కమిటీలో ఇది కొత్తగా ఏం కాదు. ఈ గత కొన్ని సంవత్సరాలకు ఇదే తరంగం. వర్షం పడితే చాలు కవర్లు ఉన్నాయి, జాలి జాలీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అసలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎందుకు వెనుకబడ్డది? అధికారులు ఉన్నారు, అభివృద్ధి ఉన్నది, అమౌంట్ ఉన్నది, ఎన్నో శాంక్షన్ అయినాయి. కానీ దీని మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు ఈ అధికారులు? మొన్న నూతనంగా ఏర్పడ్డ పాలక కమిటీ నూతన కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు వారు కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వర్షంలో ఉన్నాము. ఇంతమంది రైతులు మొక్కజొన్నలు తెచ్చి 20 రోజులు అవుతున్నాయి. ఇంతవరకు కూడా వారు పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఇప్పటికే రైతులు మాట్లాడిన విషయం మనం ఇంతవరకు చూసాము. నానిన మొక్కజొన్నలు కూడా చూసాము. కాబట్టి వెంటనే రైతుల డిమాండ్ మేరకు తడిసిన మొక్కజొన్నలు మొత్తం కొనుగోలు చేయాలని మనం ప్రజాపక్షాన కోరుతున్నాము. ఇది వ్యవసాయ కేంద్రం ఓపెన్ చేసి సుమారు 11 రోజులు అవుతుంది. కనీసం ఒక్క డైరెక్టర్ కానీ, ఒక చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, ఒక ఆఫీసర్ కానీ ఇక్కడ వచ్చి దాన్ని చూసిన పాపాన పోలేదు. నిన్న కొత్త మిషన్లు కనబడుతున్నాయి. పోయిన క్రాపు అయిపోయే టైంలో వచ్చినాయి మిషన్లు. ఆ మిషన్లను నిన్న రిపేర్ చేద్దామని చెప్పేసి సంబంధిత ఆఫీసరు బాన్ సార్తో రిక్వెస్ట్ చేసి అవి చేయించినా కానీ అవి ఒక్కటి కూడా పనిచేస్తలేదు. అదే విషయం మళ్ళీ కోఆపరేటివ్ సిఎస్ గారికి సిఓ గారికి ఫోన్ చేస్తే ఆయన నేను వస్తా, రేపు చూస్తా, 9 గంటలకు వస్తాం, చెప్తామని చెప్పిండు. ఆ లోపలనే వర్షం వచ్చి మొత్తం తెచ్చిన ధాన్యం అంతా తడిసి ముద్దయింది. ఆ తడిసి ముద్దైన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ఇత్తు కూడా పోకుండా మీరే గవర్నమెంటే కొనాలి. రైతులను ఎప్పుడైనా మీరు నేను ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, మరి ప్రజాపాలన, మరి రైతుల పాలన, రైతుల ప్రభుత్వం అని చెప్పి మస్తు గొప్పలు చెప్పుకుంటారు. ఏరి ఎక్కడ ఒక లీడర్ లేడు, ఒక ఆఫీసర్ లేడు, ఒక సంబంధిత వ్యవసాయ అధికారి లేడు. ఇక్కడ ఏంది ఇక్కడ వరకు వచ్చిన నాదులు లేడు. మొత్తం తడిసి ముద్దయింది. అవి ఇంకా వడ్లు నయ్యము. మక్కలు అయితే ఒక్క దెబ్బకే మొలకలు వచ్చి కంపు వాసన వస్తాయి. అవి కొని వెంటనే మిషన్స్ ఇవన్నీ సదుపాయాలు కల్పించి అవన్నీ కొని రైతులను ఆదుకోవాలని మేము సర్కారుకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మక్కలు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మార్కెట్ కమిటీ చైర్మన్ గారి, డైరెక్టర్ గారిని ఎవరు వచ్చారు? ఆ చైర్మన్ ఎవరో తెలియదు. ఆయన రాలే కూడా. ఈ ఏరియాలో ఉన్న డైరెక్టర్ కూడా ఎవరో కూడా మాకు తెలియదు. ఎన్ని రోజులు అవుతుంది మక్కలు పోసి? మేము సుమారు వారం రోజులు అవుతుంది. నేనైతే మక్కలు పోసి మాయి మొత్తం పూర్తిగా దర్శనం. ఇప్పుడు చూస్తారు కదా సార్, మీరు ఇప్పుడే చూస్తారు కదా సార్. ఈ విషయం వల్ల అధికారులకు కానీ చెప్పారు. నిన్న ఫోన్ చేసినాము. ఇలా 9 గంటలకు వస్తాడు. వచ్చే లోపలనే తడిసినాయి. ఈ వర్షం ఇట్లే కంటిన్యూ అవుతుంది కదా, మరి మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇప్పుడు సర్కారు వాళ్ళు ఆఫీసర్లు వచ్చి, సంబంధిత ఆఫీసర్లు వచ్చి ఆ మిషన్స్ సెట్ చేసి ఆ కవర్లు ఇచ్చి తడిసిన ధాన్యాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా కొనాలని మేము కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మిడిదొడ్డి మండలమైన కొనుగోలు కేంద్రంలో వారం రోజుల నుంచి మొక్కలు పోసి ఇక్కడ మేము కొనుగోలు కేంద్రం తీసుకొచ్చాం. మొక్కలు కూడా పట్టించుకోవడానికి ఎవరు లేరు. కాంట పెడతామని అంటే ఇది తీసుకొచ్చినాము. ఈ వడగళ్ళ వానకు మొత్తం నానిపోవడం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేరు. దీనికి చైర్మన్ ఉన్నారా, దీనికి ఎవరున్నారా, అధికారులు ఉన్నారా, ఎవరు పట్టించుకోలేరు. మాకు మొత్తం నానిపోయి ధాన్యం అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది. దాన్ని వెంటనే కొనుగోలు చేసి వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కవర్ తీయరన్నా, మీకు ఎంత నష్టం జరిగింది? అన్ని కొంటున్నారు, మళ్ళీ ఇది కొంటున్నారు. మంచి కెమెరా తీసుకురావాలి.
అనిపించినాయి. మళ్ళీ వర్షం ఉందంట, ఈ వారం కూడా పట్టించుకుంటలేరు. వారం రోజులే ఈడ పోసి వారం రోజుల నుంచి ఒకటి పట్టించుకున్న ఒకటి చేత కవర్లు ఇస్తలేరు. ఇక్కడ ఏం లేదు, జాలి పోయమంటారు. జాలి పోతే మిషన్లు కూడా లేవు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? అన్నమో రామచంద్ర అయిపోయింది మా బతుకు. ఎన్ని రోజులు ఆయన తీసుకొచ్చి? 6 రోజులు మేము తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఓళ్ళు పట్టించుకుంటారు. రాజేడు అంటారు, రాజేడు ఫోన్ చేస్తే ఫోన్ ఎలా పట్టాడు, మేము ఇవాళ పెట్టాం రేపు పెట్టమంట. మా గోస చూడు, రైతుల గోస చూడు, మా బాధ చూడు. ఏ గవర్నమెంట్ వాడు పట్టించుకునే లేడు. మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు అయింది. కొనుగోలు ఇంతవరకు ఏమన్నా జరిగినాయా లేవా? అసలు మొదలే లేదు. జాలీలు కూడా ఏది రిపేర్ చేయలేదు. మొన్న నుంచి నిన్న పొద్దంతా కూడా జాలీల గురించి మస్తు ప్రయత్నం చేసి ఇప్పుడు మార్కెట్ కమిటీ వాళ్ళు కవర్, ఇప్పుడు ధాన్యం రాసుల మీదకి కవర్లు ఇచ్చిరా? ఫోన్ చేస్తే వాళ్ళు ఇయ్య అని చెప్తారు. రెండవది ఉపాధ్యక్షుని కూడా ఫోన్ చేస్తే ఆయన వస్తా 10 గంటలకు వస్తా అని అన్నాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు ఏం పేరు? చైర్మన్ ఆయన ఊరు తెలియదు, ఆయన ఎట్లు తెలియదు. మొత్తం లోపలికి పోయినాయి నీళ్ళు. ఎన్ని రోజులు బాబు తీసుకొచ్చి మక్కలు? వారం అయినా ప్రారంభించి నుంచి ఒక్క కాంటర్న అయిందా లేదా? ఓపెనింగ్ చేసింది కానీ జాలి వేయమంటారు మళ్ళీ? జల్లి వేయాలి. ఆ జల్లీలో ఒక్కటి కూడా పని చేయట్లేదు. సపరేట్ మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 10 రోజుల నుంచి 11 రోజులు అవుతుంది. మేము రైతులము 7 రోజులు కావస్తుంది మక్కలు తెచ్చి. ఇప్పటి వరకు రైతులకు ఓ తాటిపత్రి అంటే కప్పుకోనికి కవర్లు కానీ అట్లాంటి లేదా ఇంకా లైట్స్ కానీ ఎట్లాంటి సౌకర్యాలు లేవు. రెండవది, రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కలు మొత్తం నానిపోవడం జరిగింది. రైతుల దగ్గర ఉన్న కవర్లు సరిపోక ఎంతో కొంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం కూడా విఫలం అయింది. అధికారులు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అవి జల్లిబట్టమన్నారు. మేము మా పొలాల దగ్గరనే ఎండ పోసుకొని మొక్కలు తీసుకురావడం జరిగింది. మేము ఇక్కడ ఏమో ఎండపోయలే, మా ధాన్యాన్ని మా పొలాల దగ్గరనే ఎండ పోసుకొని తీసుకొని రావడం జరిగింది. మేము జల్లి పోయాలన్నారు. జల్లి పోసామంటే 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఆ మిషన్లు ఎంబనే ఉన్నా అటు సైడు. ఆ మిషన్లోనే నిన్న పొద్దుంతా అన్నం తినకుండా మిషన్లోనే చూసిన. కొత్త మిషన్లు ఉన్నాయి, 7-8 మిషన్లు ఉన్నాయి. ఒక్క మిషన్ కూడా పనిచేస్తలేదు. అధికారులు ఎందుకు ఇట్లా రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు? రైతుల మీద ఇట్లా మొండి వైఖరి ఎందుకు? రైతులంటే ఇష్టం లేకపోతే కొనుగోలు కేంద్రాల్లో పెట్టకుంటే మేము ఎక్కడన్నా దళారులకు అమ్ముకుంటాం. అదే అధికారులు, ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు, దళారులను నమ్మొద్దు, మోసపోకండి రైతులు అని ఉపన్యాసాలు ఇస్తారు రైతుల విషయంలో. ఎందుకు మీరు రైతుల విషయంలో ఏదో ఒరగబెడుతున్నట్టుగా ప్రజా నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, రైతులు మోసపోకండి అని ఉపన్యాసాలు ఇస్తారు మీ రాజకీయ భవిష్యత్తు కోసం. ఇవాళ చూడండి మా గోసేందో, ఒక్క రాజకీయ నాయకుడు రాడు, ఒక్క అధికారి రాడు. ఎందుకు మీరు ఉపన్యాసాలు ఎందుకు? ఆగమాగం వస్తారు, ప్రారంభిస్తారు, 20 మంది వస్తారు, 30 కొబ్బరికాయలు కొడతారు. ఇదేనా మీ పాలన? ఎవరైనా మీ రాజకీయ నాయకులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు, మా రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మిడుదొడ్డే కాదు, రైతులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మీరు తాటిపత్రులు అందియాలి. రెండోది, ఏదన్నా ధాన్యం ఖరాబ్ అయినా అధికారులు ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. రెండోది, 10-15 మిషన్లు ఉన్నాయి, ఒక్క మిషన్ కూడా పనిచేస్తలేదు.
దాని గురించి రిపేర్ చేసే నాదుడే లేడు. నేను వ్యవసాయం చేస్తాను కాబట్టి మోటార్ల గురించి తెలుసు కాబట్టి నిన్న పొద్దంతా 2 మిషన్లో ప్రయత్నం చేసినా అవి మళ్ళీ నేను ఎట్లా పోస్తున్నానో గట్లే మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. అవి ఎక్కడ కూడా ఫ్యాన్లు తిరగట్లేదు మిషన్లు అవి. దయచేసి చెప్తున్నా, హెచ్చరించి కూడా చెప్తున్నా, మీకు చేతనైతే రైతుల కోసం మాట్లాడుర్రి, లేకపోతే రాజకీయ నాయకులు మీ 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 స్వార్థం కోసం రాజకీయాలు చేయకండి. అధికారులు మీరు చేసే ఖచ్చితంగా రైతుల కోసం పనిచేస్తున్నాం, మీ జీతాలు తీసుకోకుండా ఊకోండి, కానీ అంతేగాని మా పేరుతోటి మీరు బతకకండి.